రవాణా మనిషి జీవితంలో ఓ భాగం. టెక్నాలజీ చాలా సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ట్రావెలింగ్ అవసరాలని, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవసరాలని సింప్లిఫై చేస్తుంది వాలా యాప్. వాలాతో రిజిస్టర్ అవ్వండి, మీ అవసరాలకి క్వాలిటీ సర్వీస్ అందుకోండి. వెహికల్ ఓనర్స్, డ్రైవర్స్ కి బిజినెస్ పెంచుకునే అవకాశం. వాలాతో ఫంక్షనింగ్ వెరీ సింపుల్. వివరాలకు కింద వీడియో లింక్స్ ఉన్నాయి చూడండి. హలో, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీ స్టైలర్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. వంశీ గారి సినిమా అంటే సినిమాకే సరదా. ఇది పచ్చి నిజం. ఎందుకంటే సినిమా అంటే ఇలానే తీయాలి, అలానే చేయాలి అని రూల్స్ ఏమీ లేవు. పని నేర్చుకుని కొత్తగా సరికొత్తగా సినిమాని తీయొచ్చు. కానీ ఈ పరమార్థం బోధపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకనే బాబు గారు, విశ్వనాథ్ గారు, వంశీ గారు లాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఆయనకి హిట్లు లేకపోవచ్చు, కానీ తెలుగు సినిమాకి రత్నమే వంశీ గారు. ఆయన తాజాగా రూపొందించిన సినిమా ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీ స్టైలర్. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ సినిమాతో వంశీ గారు ఎలాంటి విశేషాలని మన ముందుకు తీసుకొచ్చారో మన సమీక్షలో చూద్దాం. లేడీ స్టైలర్ సుందరం లేడు, ఆయన గోరు అబ్బాయి గోపాలం. సుందరం సుజాత టీచర్ కాలం చేశారు. నాన్నలాగే అరుగు మీద మిషన్ కుట్టుకుంటూ ఎప్పటికైనా నరసాపురంలో ఓ షాపు తెరిచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోవాలని కలలు కంటూ ఉంటాడు గోపాలం. ఓసారి అవకాశం చేద్దాకొచ్చి నోటికి అందకుండా పోద్ది. దాంతో టైం బాగోలేదని జ్యోతిష్యుడి దగ్గరికి పోతే చెయ్యి చూసి, మీ చేతిలో మన్మథ రేకుంది, నీకు ఎలాంటి అమ్మాయి అయినా వశమైపోతుంది అని చెప్తాడు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని తన కళని నెరవేర్చుకోవాలి అనుకుంటాడు. ఎవరైనా డబ్బున్న అమ్మాయిని పడేస్తే షాప్ పెట్టేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తాడు. ముందుగా గేదెల రాణిని తగులుకుంటాడు. లైన్ అయిపోద్ది ఆవిడ. కానీ అంతకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయని అమ్ముల్ని తగులుకుంటాడు. ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. కానీ అంతకంటే పెచ్చు డబ్బులు ఉన్నాయని మహాలక్ష్మిని మోసాడతాడు. రేఖ మహత్య ముగ్గురు లింక్ అయిపోతారు. ఇంకేముంది, చచ్చింది గొర్రె కుడుపుల పడ్డ ఎలుగులాగా కొట్టుకుంటా ఉంటాడు. దీనికి తోడు ఊళ్ళో ఎవడైనా వేషాలు వేస్తే టిఫిన్ చేసినంత ఈజీగా హత్యలు చేసి పడేసే గౌర్రాజు గారు అనే గండం. ఈ సమస్యల సాగరాన్ని గోపాలం ఎలా ఈది చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నది ఈ సినిమా మిగిలిన కదా. మేకింగ్ లో ఉన్నప్పుడే లేడీ స్టైలర్ కి మోడర్న్ వెర్షన్ ఈ సినిమా అన్నారు. పోతే కంప్లీట్ గా మోడర్న్ వెర్షన్ అయితే కాదు, ఇప్పుడున్న పరిస్థితులను చూపెడుతూ లేడీ స్టైలర్ ని రీమేక్ చేశారు. స్క్రీన్ ప్లే విషయంగా కూడా చిన్న మార్పులతో ఆ సినిమానే ఫాలో అయిపోయారు. కాకపోతే ఆ సినిమాలో ఉన్న కిక్ ఈ సినిమాలో సరిపడా జనరేట్ అవ్వలేదనే చెప్పాలి. సుమంత్ అశ్విన్ బాగున్నాడు. అక్కడక్కడ కొన్ని పొరపాట్లు దొర్లాయి. అయినప్పటికీ ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం సాయశక్తులా శ్రమించాడు. కొంతవరకు మెప్పించాడని కూడా చెప్పాలి. ఆ తర్వాత బట్టల సత్తి కొడుగ్గా రాఘవేంద్ర రాజ్ బాగానే చేశాడు. ఆ పైన మానస గేదెల రాణిగా మంచి మార్కులే వేయించుకుంటుంది. వంశీ గారికి మంచి పేరుంది, పాటల్ని అందంగా తీస్తారు అని. ఈ సినిమాలో కూడా పాటలన్నింటినీ ఆయన తన స్టైల్లో బాగా తీశారు. ముఖ్యంగా రవివర్మ చిత్రమా పాపికొండల్లో పాటలు అయితే చాలా బాగున్నాయి. ప్రతి పాటకి ఓ కాన్సెప్ట్ ని డిజైన్ చేశారు. ఆ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయితే అన్ని పాటలు మజాగానే ఉంటాయి. రంగురంగుల తెరచాపలతో పడవలు, గుడిసెలకి ఏసీలు పెట్టడం వంటి చిత్రమైన ఆలోచనలతో గమ్మత్తుగా అనిపిస్తాయి పాటలు. మణిశర్మ గారు కూడా మంచి బాణీలు అందించారు. అలాగే ఆయన కొన్ని సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆదరగొట్టారు. సినిమాలో వంశీ గారు చూపెట్టిన కోనసీమ పల్లెటూరు నేపథ్యం సూపర్ అంటాను. అచ్చమైన గోదావరి మనిషి వంశీ గారు. ఆయన చూపించినంత గొప్పగా, ఆయన చూపించినంత కమ్మగా, ఆయన చూపించినంత సహజంగా గోదావరి పల్లె వాతావరణాన్ని, అందాల్ని మరొకరు చూపించలేరు. ఈ విషయంలో ఆయనకి ఆయనే సాటి. గోదావరి ప్రాంత రంగు, రుచి, వాసన, చిక్కదనాన్ని మరోసారి బ్రహ్మాండంగా ఈ సినిమాలో చూపెట్టారు వంశీ గారు. పాపికొండల అందాలు, గోదావరి రేవు అందాలు, పిల్ల కాలవల అందాలు ఒక్కదాన్ని కాదు, దేన్ని వదిలిపెట్టలేదు. ఎర్రమట్టి రోడ్డులు, కొబ్బరి తోటలు, ఆ పచ్చదనం, వారే వా, మనం స్వయంగా వెళ్లి చూసిన కోనసీమని అంత అందంగా ఆస్వాదించలేం. లేడీ స్టైలర్ టైంలో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీని చేతిలో పెట్టుకుని వంశీ గారు గోదావరి ప్రాంతాన్ని షూట్ చేశారు. ఫిదా అయిపోతాం. కొన్ని ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ ని ఆయన పిక్చరైజ్ చేశారు. మైండ్ బ్లోయింగ్. అలానే పైనుంచి గోదావరి ప్రాంతాన్ని కొన్ని సన్నివేశాల్లో షూట్ చేశారు. మారులెస్. సూపర్ హ్యాపీగా అనిపించింది అంత అందమైన న్యాచురల్ గోదావరి ప్రాంతాన్ని చూడటం. కథా కథనాల్లో దమ్ము లేదు. పోతే వంశీ గారి సినిమాల్లో ఎప్పుడూ కథ సింపుల్ గానే ఉంటుంది. దానిని ఆయన చెప్పే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా అటువంటి ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. కానీ ఓ లోపం ఉంది.
దాని మూలంగా ఈ సినిమా అనే కాదు, ఈ మధ్యన వంశీ గారు చేస్తున్న అన్ని సినిమాల్లోనూ ఆయన ప్రత్యేకత కనిపించకుండా పోతుంది. వంశీ గారి సినిమాల్లో స్ట్రెంగ్త్, బలమైన పాత్రలని సృష్టించడం కూడా. లేడీస్ టైలర్ కానివ్వండి, ఏప్రిల్ 1 విడుదల కానివ్వండి, హీరోతో సమానంగా హంగామా చేసే కొన్ని పాత్రలు కనబడతాయి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో కూడా ఈ విషయానికి ప్రాధాన్యత ఉంది. కొండవలస గారు, కృష్ణభవన్ గారు. ఆ తర్వాత ఈ విషయంగా ఆయన ఫెయిల్ అవుతూ వస్తున్నారు. లేడీస్ టైలర్ సినిమా చూసున్నాం కాబట్టి ఈ ఫ్యాషన్ డిజైనర్ లో బట్టల సత్తు లాంటి క్యారెక్టర్ ని మిస్ అయ్యామన్న ఫీలింగ్ కనిపించింది. సినిమా ఎంతసేపు హీరో చుట్టూతానే తిరుగుద్ది, బోర్ కొట్టేశాడు. ఆసక్తికరమైన బలమైన సపోర్టింగ్ పాత్రలు కూడా ఉన్నట్టయితే వ్యవహారం వేరేగా ఉండేదేమో. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, కథలో ఎప్పుడైతే మన్మథ రేఖ పాయింట్ తెర మీదకి వచ్చిందో నాకు సినిమా మీద ఆసక్తి తగ్గింది. అక్కడి నుంచి వంశీ గారి మేకింగ్ స్టైల్ ని ఫాలో అవుతూ సినిమాని చూశాను. గోదావరి అందాలు, వంశీ గారి మార్క్ విజువల్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఆ యాంగిల్లో చూస్తే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చినట్టే అందరికీ నచ్చాలనేమీ లేదు. షూర్ గా ఈ సినిమాలో అందరూ ఆశించే వినోదం తక్కువగానే ఉంది. ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. మరో రివ్యూతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.